చికెన్ కర్రీ చిక్కటి గ్రేవీతో చక్కగా రావాలంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. దీనికోసం ముందుగా చికెన్ తీసుకొని అందులో ఉప్పు, పసుపు, పెరుగు వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకొని అరగంట సేపు మ్యారినేట్ అవ్వనివ్వాలి. ఇప్పుడు పాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని అందులో జీలకర్ర వేసుకొని మసాలాలు అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై అవ్వనిచ్చి కొద్దిగా పచ్చి కొబ్బరి అలాగే జీడిపప్పు వేసుకొని ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని పేస్ట్లో గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మనం పేస్ట్ వేసుకొని అది బాగా ఫ్రై అయిన తర్వాత టమాటో ప్యూరీ వేసుకోవాలి. అది కూడా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి. ఇలా చికెన్ నుంచి ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత గ్రేవీకి సరిపడినంత వాటర్ యాడ్ చేసుకొని అలాగే కొంచెం ఉప్పు, గరం మసాలా కూడా వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి. ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకొని లాస్ట్గా కసూరి మేతి అలాగే నిమ్మరసం వేసుకొని కొత్తిమీర వేసుకొని కలుపుకొని దించేసుకుంటే రెడీ.